హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ. ఈ వీడియోలో ఖైరతాబాద్ బడా గణేష దర్శనానికి అయితే వెళ్తున్నాం. మనం చూడవచ్చు ఇక్కడ సచివాలయం నుంచి రూట్లో అయితే వెళ్తున్నాను. ఇక్కడ కొంచెం రూట్ అయితే బాగుంటుంది, పార్కింగ్ అయితే దొరుకుతుందని ఈ రూట్ను అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. ఖైరతాబాద్ బడా గణేష దర్శనానికి 3 దారులు అయితే ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్ళేది ట్యాంక్ బండ్ దగ్గర కొత్తగా కట్టిన సచివాలయం ప్రక్కనే ఆనుకొని ఉన్న రోడ్లో వెళ్తున్నాము. ఎందుకంటే ఈ రోడ్లో వెళ్తే మనకు పార్కింగ్ దొరుకుతుందని చెప్పారు. ఇక్కడ నుంచి వెళ్ళి వెహికల్ పార్కింగ్ అయితే చేసి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఇక్కడ నుంచే పార్కింగ్ అయితే పెట్టారు. చూడండి, చాలా రద్దీగా అయితే ఉంటుంది. మనం వెళ్తున్నది వినాయక చవితి రెండవ రోజు. ఇది రెండవ రోజు అప్డేటు. అక్కడికి వెళ్ళి ఖైరతాబాద్ వినాయకుడు ఎలా ఉన్నాడో చూద్దాము. ఈ సంవత్సరం 2024లో మన ఖైరతాబాద్ గణేశుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా అవతారంతో దర్శనమిస్తున్నాడు. ఫ్రెండ్స్, మనం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇక్కడే పార్క్ చేసి అయితే వెళ్ళాలి. చాలామంది భక్తులు చూడండి వేలాదిగా తరలి వచ్చారు. ఖైరతాబాద్ బడా గణేష దర్శనానికి అయితే వచ్చారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఉంది. బారికేడ్లు అయితే పెట్టారు. మన వెహికల్స్ అయితే ఇక్కడే పెట్టాలి. అక్కడ పోస్టర్ కూడా పెట్టడం అయితే జరిగింది. వెహికల్ నాట్ అలౌడ్ అని ఉంది. వెహికల్ పార్కింగ్ చేసి నేను లోపలికి అయితే వచ్చాను. దిమ్మ తిరిగింది. భక్తులు చూడండి వేలాదిగా తరలి వస్తున్నారు. వినాయక చవితి రెండవ రోజు కాబట్టి చాలా మంది భక్తులు వస్తున్నారు. మరి దర్శనం దొరుకుతుందో లేదా అని డౌట్ అయితే వచ్చింది. కానీ మొత్తం మీద అయితే కష్టపడి దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. చూడండి వేలాదిగా తరలి వస్తున్నారు భక్తులు. చూడండి, వెళ్ళేవారు వెళ్తున్నారు, వచ్చేవారు వస్తున్నారు. దర్శనం చేసుకొని వేలాదిగా తరలి వస్తున్నారు ఖైరతాబాద్ బడా గణేష దర్శనానికి. ఫ్రెండ్స్, చాలా కష్టపడి దర్శనానికి అయితే వచ్చాము. చాలా మంది భక్తులను దాటుకొని వచ్చేసాము. ఇక్కడ వినాయకుని పాదాల దగ్గర లెఫ్ట్ సైడ్ మనకు శ్రీనివాస కళ్యాణం విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, చాలా మంది భక్తులు ఈ భక్తుల్ని దాటుకొని క్యూ లైన్ కట్టి వస్తే మనకు ఈ ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఎందుకంటే వినాయకుడి రెండవ రోజు కాబట్టి ఇలా చాలా మంది భక్తులు అయితే ఉంటారు. ఇక్కడ అయోధ్య రామయ్య యొక్క విగ్రహం కూడా మనకు ఇక్కడ దర్శనం అయితే ఇస్తుంది. వినాయకుడి పాదాల నుంచి మనం దర్శనం అయితే చేసుకుంటున్నాము. చూడండి, చాలా వేలాదిగా వస్తూ ఉన్నారు. వినాయకుని కమిటీ యొక్క సభ్యులు కూడా కంట్రోల్ చేస్తున్నారు భక్తుల్ని. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వినాయకుడి పాదాల నుంచి దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ అయోధ్య రామయ్య దర్శనం కూడా అవుతుంది. పాదాల నుంచి ఎలా ఉంటుందో చూపించడానికి ఈ క్యూ లైన్ నుంచి వచ్చాను. మళ్ళీ వేరే లైన్ నుంచి వచ్చి దూరం నుంచి అయితే వినాయకుడిని దర్శనం అయితే చేపిస్తాను. అలాగే వినాయకుడి అవతారాలైన కొన్ని కథలైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఖైరతాబాద్ గణేష్ని చూడగానే తప్పకుండా లైక్ చేయండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే ఇంతకుముందు దర్శనం చేసుకున్న వారు జై గణేష్ అని కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. రెండో వైపు పార్వతీ కళ్యాణం యొక్క విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. నేను దూరం నుంచి అయితే ఇప్పుడు దర్శనం చేపిస్తాను. దూరం నుంచి వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి వేరే లైన్ అయితే కట్టవలసి వస్తుంది. చూడండి, వేలాదిగా చాలామంది భక్తులు దర్శనానికి అయితే వెళ్తున్నారు. చూడండి, క్యూ లైన్లో వెళ్ళాలంటే 1 గంట సేపు అయితే మాకు దర్శనం అయితే కావడానికి టైం పట్టింది. చూడండి, చాలా మంది భక్తులు, చిన్న పిల్లలు మరియు వేలాదిగా ఖైరతాబాద్ గణేషుని దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఇలా క్యూ లైన్ అయితే కట్టాలన్నమాట. 2 లైన్లు అయితే ఉంటాయి. అక్కడ లాస్ట్కి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది వినాయకుడి విగ్రహం, భారీ విగ్రహం దూరం నుంచి క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు బోర్గు రాకుండా. వినాయకుని యొక్క ఏకదంతుడు ఎలా అయ్యాడు, వినాయకుని అవతారం ఏంటి, వినాయకుని ఎందుకు పూజించాలనేది 2-3 కథలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వినాయక చతుర్థికి 10 రోజులు పూజలు చేసి 11వ రోజు నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. వేదవ్యాసుడు వినాయకుడికి మహాభారతం చతుర్థి నాడే చెప్పడం జరుగుతుంది.
10 రోజులు వేదవ్యాసుడు చెప్తూనే ఉంటాడు, వినాయకుడు రాస్తూనే ఉంటాడు. అలాగే 10 రోజుల పాటు వ్రాయడం వలన వినాయకుడి శరీరం చాలా వేడిగా మారుతుంది. అది గమనించిన వేదవ్యాసుడు వినాయకుడిని దగ్గరలో ఉన్న నదీ తీరానికి తీసుకువెళ్లి స్నానం చేయిస్తాడు. అలా స్నానం చేయించడంతో వినాయకుడు సంతోషించి వేదవ్యాసుడికి మరియు వినాయకుడిని ఆరాధించే ప్రతి ఒక్కరికి వరం ఇస్తాడు. ఎవరైతే నాకు 10 రోజుల పాటు పూజలు చేసి 11వ రోజు స్నానం చేయిస్తారో వారికి ఎటువంటి ఆటంకాలు ఉన్నా తోడుగా ఉంటానని వరం ఇచ్చాడట. అలా ఆనాటి నుండి భక్తులు వినాయకుని తమకు తోచిన విధంగా 9 రోజులు 10 రోజులు పూజలు చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, గంట సేపటి నుంచి లైన్లో నిలబడి క్యూ లైన్లో వచ్చాను. స్వామివారికి ఎదురుగా అయితే వచ్చాను. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా అద్భుతంగా సప్తముఖ మహాశక్తి గణపతిగా 2024లో మనకు దర్శనమిస్తున్నాడు చూడండి. మనం దగ్గర నుంచి స్వామివారి పాదాల నుంచి వస్తే మనకు సరిగ్గా అయితే కనబడలేదు, అందుకని క్యూ లైన్లో వచ్చి మీకు దర్శనం అయితే చేపిస్తున్నాను ఏకదంతుడిని. వినాయకుడిని ఏకదంతుడని ఎందుకు అంటారు ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో కాశీవిరాజుని అంతం చేసిన తర్వాత పరశురాముడు శివుణ్ణి కలిసి విజయం గురించి చెప్పడానికి కైలాసానికి బయలుదేరుతాడు. అక్కడ చేరుకున్న తర్వాత వినాయకుడిని అడ్డుకొని శివుని ధ్యానంలో ఉన్నాడని చెప్తాడు. అయితే అలా అడ్డుకోవడంతో పరశురాముడికి అవమానంగా అనిపిస్తుంది. వివాదం చోటు చేసుకొని దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. పరశురాముడు తన గొడ్డలతో దాడి చేస్తాడు. ఆ గొడ్డలు తన తండ్రి పరశురాముడికి ఇచ్చాడనే విషయం గుర్తించి వినాయకుడు దాన్ని అడ్డుకొనలేకపోతాడు. అప్పుడు తన ఎడమ దంతం విరిగి పడుతుంది. అలా ఏకదంతుడిగా పేరు వచ్చిందని చరిత్ర కథనమైతే ఉంది. ఫ్రెండ్స్ మనం చూడవచ్చు, వినాయకుడు దగ్గరలో అయితే ఉన్నాము. చాలా అద్భుతంగా దూరం నుంచి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ముందుగా వినాయకునికి పూజ చేస్తాం, ఎందుకంటే చేయబోయే పనికి ఎటువంటి విఘ్నాలు రాకుండా వినాయకుడు ఆశీర్వదిస్తాడని చాలామంది భక్తులు ఏ పని చేసినా కానీ ముందుగా వినాయకుడి పూజ చేసి ఏదైనా పని ఆరంభిస్తారు. అందుకనే ఖైరతాబాద్ వినాయకునికి చాలామంది భక్తులు లక్షలాదిగా వచ్చి తరలి వచ్చి దర్శనమైతే చేసుకుంటారు. 2024లో చాలా మంచిగా పనులు జరగాలని, ఏ విఘ్నాలు రాకుండా ఇక్కడికి వచ్చి భక్తులైతే వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి దర్శనమైతే చేసుకుంటున్నారు. చూడండి, క్యూ లైన్లో మేము కూడా వచ్చాము. చాలామంది భక్తులు వచ్చారు. మనం చూడవచ్చు, అద్భుతంగా దర్శనమైతే చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఇలా సప్తముఖ మహాశక్తి గణపతిగా తయారు చేయడానికి కళాకారులు ఎందరో 3 నెలలు కష్టపడి ఒక నితంగా చాలా అద్భుతంగా తయారు చేయడం అయితే జరిగింది. మనం దర్శనం చేసుకుంటున్నాము. దాదాపుగా 2 కోట్ల పైగా ఖర్చు వచ్చిందని చెప్తూ ఉన్నారు కమిటీ వారు. చూడండి, చాలామంది భక్తులు దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఖైరతాబాద్ వినాయకుడి యొక్క పూర్తి వివరాలు. 70 ఫీట్లతో చాలా అద్భుతంగా ఈ సంవత్సరం 2024లో దర్శనమిస్తున్నాడు. 1 అడుగుతో మొదలై 70 ఫీట్ల వరకు వినాయకుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక్కొక్క అవతారంతో
ఒక్కొక్క అవతారంతో దర్శనమిస్తున్నాడు మనం చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఖైరతాబాద్ 2024లో వినాయకుడి యొక్క పూర్తి వివరాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి.